రామకోటి రాస్తా. ఆ తర్వాత నేను భగవద్గీత చదువుతా రోజు. అసలు అసలు మా అమ్మకి అసలు అక్షరం ముక్క రాదు. బస్ స్టాప్ లో నిలబడితే ఆ బస్ పేరు తెలుసుకోవాలంటే పక్కకున్న వాళ్ళని బతిలాడేది. అంత అవమానపడి ఎవరో ఒక ఆమె పేపర్ వేసి ముందులేసి చదువుకో అన్నందుకు మా అమ్మ అవమానపడి చాలా పట్టుదలతో చదువు నేర్చుకుంది, తెలుగు రాయడం నేర్చుకుంది, తెలుగు చదవడం నేర్చుకుంది. ఇప్పుడు మహా గ్రంథాలు కూడా చదువుతుంది మా అమ్మ, న్యూస్ పేపర్ చదువుతుంది, రామాయణ మహాభారత భగవద్గీత లాంటి మహా గ్రంథాలు కూడా చదవగలుగుతుంది. దీని అంతటి కారణం మా అమ్మ పడిన ఒక అవమానము, మా అమ్మ చేసిన కృషి వల్లే మా అమ్మ చదువుకోగలిగింది. తెలుగు చదవడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఏమి అక్షరం ముక్క రాని వాళ్ళు, చిన్నప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళు, చదువు నేర్చుకునే వాళ్ళు ఎంతో పిల్లలు అయిపోయిన తర్వాత ఎన్నో మనకి మానసికంగా మనకి ఎన్నో వ్యధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యల్లో కూడా మేము చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆమె పుస్తక పఠనము, ఆమె అక్షరాభ్యాసం, ఆమె చదువుకోవడం, ఆమె కష్టం ఆమె పడి ఇప్పుడు చదవడం రాయడం నేర్చుకొని మహాగ్రంథాలు కూడా మహాకావ్యాలు అన్నీ చదవగలుగుతుంది. దీనికి అంతటికీ కారణం మా అమ్మ చేసిన కృషి, మా అమ్మ పట్టుదల ఇదంతా. దీనివల్ల ఇది మా అమ్మ అందరి పిల్లలు చదువుకుంటే పాస్ అయితే తలనీలాలు ఇస్తామని చెప్పి భగవంతుడికి వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటారు. కానీ మా అమ్మ నేను చదవడం రాయడం నేర్చుకుంటే నీకు స్వామి నీ కొండకొచ్చి నీకు తలనీలాలు ఇస్తా అని చెప్పి మా అమ్మ మొక్కుకొని ఫస్ట్ టైం తలనీలాలు ఇస్తుంటే నేను ఇందుకు మొక్కుకున్నా అంటే మేమందరం నవ్వినాం. అందరం మాతో పాటు ఊరికొచ్చిన వాళ్ళందరూ నవ్విరు. ఎవరైనా పిల్లలు చదువుకుంటే ఎట్లా చేస్తారు కానీ నువ్వు చదువుకోవడానికి మొక్కినవా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయినారు. అందరు తెలిసిన వాళ్ళు ఇట్లా చెప్తే చాలా ఆశ్చర్యపోయి చాలా గ్రేట్ చేసినారు మా అమ్మని. నిజంగా మా అమ్మ చాలా గ్రేట్. ఇది ఇంత పెద్ద వయసులో అంత పట్టుదలతో చదువు నేర్చుకోవాలంటే చిన్న విషయం అయితే కాదు. ఎందుకులే ఈ వయసులో మనకి ఎందుకులే చదవడం